నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ నరేష్। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది। ఈ నేపథ్యంలో ప్రజాపాలన వార్షికోత్సవంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రోజుకో జిల్లాలు పర్యటించనున్నారు। డిసెంబర్ అనగా 1వ తారీఖు అనగా సోమవారం రోజున మహబూబానగర్ జిల్లా మక్తల్కు వెళ్లనున్నారు ఆయన। ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు। తెలంగాణలోని ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు। ఇందులో భాగంగా సోమవారం మహబూబ్నగర్ జిల్లా మక్తల్లోని పర్యటించనున్నారు। ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు। మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు। నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు మోక్షం లభించిందన్నారు। లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దశాబ్దం కిందటే అనుమతులు వచ్చినా పనులు చేపట్టలేదు। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి। సోమవారం నుంచి జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి భూములకు సంబంధించి సర్వేలు చేపియడం, భూసేకరణలు చేయడం, టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది। సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి। 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నారు। ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 1,30,000 ఎకరాలకు సాగునీరు అందజేస్తామన్నారు। 4,350 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు। దీంట్లో భాగంగా భారీ బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు। ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు। ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎస్పీలు, డిఎస్పీలు ఇన్ఛార్జీలుగా నియమించినట్టు జిల్లా ఎస్పీ వినీత్ వెల్లడించారు। హెలిప్యాడ్ మొదలు కాన్వాయ్ నుంచి సభా వేదిక వరకు వచ్చేంత వరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వివరించారు।